Hello guys, once again welcome to Spoken English classes in Telugu. ప్రీవియస్ క్లాస్తో మనకి టెన్సెస్ పూర్తయిపోయాయి. అదేవిధంగా ఈరోజు క్లాస్లో మనము పొలైట్ రిక్వెస్ట్స్ అంటే ఏంటి? మనము ఏదైనా సరే ఒక రిక్వెస్ట్ ఒక పర్పస్ మీద అడుగుతాం కదా, సహాయం చేయమని. అలాంటి పొలైట్ రిక్వెస్ట్ అవతల వారితో మర్యాదగా ఏ విధంగా మాట్లాడాలి, ఒక పని జరగాలి అనుకున్నప్పుడు అనేవి పొలైట్ రిక్వెస్ట్లో భాగంగా చూస్తాము. సో లెట్స్ గో టు ద క్లాస్. పొలైట్ రిక్వెస్ట్స్. ఫస్ట్ వన్, దయచేసి నాకు మీరు ఈ సహాయం చేయగలరా. దయచేసి నాకు మీరు ఈ సహాయం చేయగలరా అంటే ఏంటి? నాకు మీరు ఈ సహాయం చేయగలరా అంటే మామూలుగా అడిగినట్టు. అదేవిధంగా దయచేసి అంటే ఇంకా కొంచెం మర్యాదగా ఎక్కువగా అడిగినట్టు. ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే, ఒకవేళ పొలైట్ రిక్వెస్ట్లో ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే, ఒకవేళ దయచేసి తీసేయండి, నాకు మీరు ఈ సహాయం చేయగలరు అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది? యూ కెన్ డూ హెల్ప్ టు మీ. ఓకే, లేదంటే యూ కెన్ డూ దిస్ హెల్ప్ టు మీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయగలరా అంటే ఏం చేస్తాము? కెన్ను తీసుకొచ్చి ముందుకేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది క్వశ్చన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం దయచేసి అని అడుగుతున్నాము. దయచేసి ఇలాంటి పొలైట్ రిక్వెస్ట్ అంటే అవతల వారి సహాయం కోరేటప్పుడు మనం ఏం చేస్తాము? ఈ విల్ కానీ, కెన్ కానీ, వుడ్ కానీ, కుడ్ కానీ, ఈ ఫోర్లో ఏదైనా యూజ్ చేసి సబ్జెక్ట్ ముందు ప్లేస్ చేసి క్వశ్చన్తో గనక యాడ్ చేసుకుంటే అది పొలైట్ రిక్వెస్ట్ కిందికి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, దయచేసి నాకు మీరు సహాయం చేయగలరా. విల్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్, ఆర్ కెన్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్, వుడ్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్, కుడ్ యూ ప్లీజ్ డూ మీ దిస్ హెల్ప్. ఏదైనా కూడా ఒకటే, కాకపోతే వుడ్ కుడ్ యూజ్ చేస్తాం కదా, అది కొంచెం ఎక్కువగా అడిగినట్టు. అంటే మనం ఇంకా సహాయం తప్పనిసరిగా సహాయం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి వుడ్ కుడ్ యూజ్ చేస్తాము. మామూలుగా అయితే చేయగలరా అని అంటే కెన్ యూజ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా దయచేసి మీరు మా సమస్యని అర్థం చేసుకుంటారా. దయచేసి మీరు మా సమస్యని అర్థం చేసుకుంటారా అంటే ఏంటి? మీరు మా సమస్యని అర్థం చేసుకుంటారు అంటే యూ విల్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం, దట్స్ ఇట్. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఉంది దయచేసి కాబట్టి. సో విల్ యూజ్ చేసి విల్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. ఓకే, విల్ ఉంది కాబట్టి క్వశ్చన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. విల్ యూ ప్లీజ్. అదేవిధంగా మీరు ఇక్కడికి ఒకసారి రాగలరు అనుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ మీరు ఇక్కడికి ఒకసారి రాగలరు అంటే యూ కెన్ కమ్ హియర్ వన్స్. యూ కెన్ కమ్ హియర్ వన్స్. కాకపోతే ఇక్కడ రాగలరా అని క్వశ్చన్ ఉంది కాబట్టి కెన్ తీసుకొచ్చి ముందుకేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్కి కన్వర్ట్ అయిపోతుంది. సో కెన్ యూ కమ్ హియర్ వన్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ దయచేసి అని లేదు కాబట్టి మామూలుగా కెన్ యూజ్ చేస్తే సరిపోతుంది. వుడ్ యూ కమ్ హియర్ వన్స్ అన్న ఒకటే, అదేవిధంగా విల్ యూ కమ్ హియర్ వన్స్. ఏదైనా కూడా ఒకటే, కాకపోతే మనము అడుగుతున్న విధానాన్ని బట్టి ఇక్కడ కెన్, విల్, వుడ్, కుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉంటారా. దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉంటారా అంటే విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. ఓకే, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. అదేవిధంగా దయచేసి మీరు మీ అడ్రస్ నాకు చెప్తారా. మనం బయట అడుగుతుంటాం కదా, ఒకవేళ మన ఫ్రెండ్ అడ్రస్ కాదు, ఎవరికైనా సహాయం కోరేటప్పుడు వాళ్ళ అడ్రస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే దయచేసి మీరు మీ అడ్రస్ నాకు చెప్తారా అంటే విల్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. ఓకే, విల్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్, లేకపోతే వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. ఏదైనా కూడా ఒకటి. అదేవిధంగా దయచేసి మాకు మీరు దారి ఇస్తారా. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వే. ఓకే, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వే. వుడ్ యూ ప్లీజ్ గివ్ అంటే మీరు నాకు ఇస్తారా ఏంటి? ద వే, దారి. అదేవిధంగా మీ పెన్ ఒకసారి ఇస్తారా. మీ పెన్ ఒకసారి ఇస్తారా అంటే విల్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ వన్స్. ఓకే, అదేవిధంగా నేను చెప్పేది సరిగా వింటారా. నేను చెప్పేది సరిగా వింటారా అంటే విల్ యూ ప్లీజ్ లిజన్ టు మీ ప్రాపర్లీ. ఓకే, అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ లేదు చూడండి ఒకసారి. 9th వన్, దయచేసి నాకు పోలీస్ స్టేషన్కి దారి చూపండి. క్వశ్చన్ లేదు కాబట్టి దయచేసి ఏంటి? ప్లీజ్. ఇక్కడ క్వశ్చన్లో విల్లు అవి యూజ్ చేయొద్దు, ఎందుకంటే క్వశ్చన్ లేదు కాబట్టి. ప్లీజ్ షో మీ, నాకు చూపించండి. ఏంటి? ద వే, దారి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి.
ప్లీజ్ షో మీ ద వే టు పోలీస్ స్టేషన్. సో పొలైట్ రిక్వెస్ట్, అతని వారిని మనం మర్యాదపూర్వకంగా ఏదైనా కానీ అడిగేటప్పుడు మనం విల్ కానీ కెన్ కానీ వుడ్ కానీ కుడ్ కానీ ముందు యూస్ చేసి మాట్లాడితే అది పొలైట్ రిక్వెస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు అవతలి వారితో మర్యాదగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ పొలైట్ రిక్వెస్ట్లో ఈ ఫస్ట్ 4 ఉన్నాయి కదా, ఇవి యూస్ చేసి మాట్లాడాలి. సో ఇది పొలైట్ రిక్వెస్ట్ మీద క్లాసు. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో యాక్టివ్ మరియు పాజిటివ్ వాయిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.